guys, welcome back to Akshita 316 YouTube channel. హాయ్ అండి, ఈరోజు తెలంగాణ బతుకమ్మ అండ్ దసరా స్పెషల్ ఉల్లెగారెల గురించి తెలుసుకుందాం. ఇవి మినపగారెలా కావండి, మరీ క్రిస్పీగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మీడియం క్రిస్పీనెస్తో చాలా బాగుంటాయండి. ఇవి టీ టైంలో ఎవరికైనా మురుకులు వేసుకుని తినే అలవాటు ఉన్నాళ్ళు ఇలా ఒకసారి గారెలు చేసుకొని టీలో వేసుకొని చూడండి, చాలా బాగుంటాయి. కిడ్స్కి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అన్నీ మీకు నేను చెప్తానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్తో నేను చెప్పాను వీడియోని. ఆ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు చేస్తే మీకు కూడా గారెలు బాగా వస్తాయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి దీనికోసం మనకు శనగపిండి, కొత్తిమీర 4 కట్టలు తరిగి పెట్టుకున్నాను కడిగి, పసుపు, జీలకర్ర, ఉప్పు, పూరిపిండి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, తరిగి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, ఇంకా వాటర్. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 3 గ్లాసెస్ ఆఫ్ శనగపిండి వేసుకోండి. ఇలా శనగపిండి వేసుకున్నాక హ్యాండ్తో మధ్యలో ఇలా స్పేస్ లాగా చేసుకోవాలి. ఇలా స్పేస్ లాగా చేసుకున్న దాంట్లో మనం 4 కట్టల కొత్తిమీర ఏదైతే కరిగి పెట్టుకున్నామో అది మొత్తం వేసుకోవాలి. అలాగే తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేయాలి. తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. నేను పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకునేటప్పుడే అలా సరిపోను సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. ఈ పిండి కలిపేటప్పుడు మనకు కొంచెం పచ్చిమిర్చి ఎక్కువనే పడుతుంది. కొంచెం కారం ఎక్కువ ఎందుకు వేసుకోవాలంటే మనం ఉల్లకట్టి గారె చేస్తాం కాబట్టి అప్పుడు బ్యాలెన్స్ చేస్తుంది కారాన్ని. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసాక అందులో 2 టీ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, కొద్దిగానే పడుతుంది. ఎందుకంటే మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ అందులో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ పడుతుంది. ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి హ్యాండ్తో అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్నాకనే మనము వాటర్ పోసి మళ్ళీ కలుపుకోవాలి. అండ్ ఇందులో వాటర్ కూడా ఎక్కువ పట్టాయండి. నాకు ఈ పిండి మొత్తం కలుపుకోవడానికి ఓన్లీ ½ గ్లాస్ ఆఫ్ వాటరే పట్టాయండి. అండ్ ఈ పిండి మీరు కలిపేటప్పుడు ఇఫ్ పల్సగా అయ్యిందనుకోండి మళ్ళీ మీదికెళ్ళి శనగపిండి, పచ్చికారం పేస్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చండి, టెన్షన్ ఏం లేదు. మరి చపాతీ పిండి అంత సాఫ్ట్ కాదండి, కొంచెం గట్టిగా చేసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా కొద్దిగా గట్టిగా ఉంటే సరిపోతుందండి. తర్వాత ఒక 15 మినిట్స్ దీన్ని మూసి పక్కకు పెట్టేసుకోవాలి. మీకు కానీ నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ ఆఫ్ సూపర్ గోధుమ పిండి ఆర్ పూరి పిండి వేసుకోవాలండి. దీన్ని మనం భక్షాలకు ఎలా అయితే తడుపుకుంటామో అలా వాటర్ పోసి తడుపుకొని తర్వాత ఒక 1.5 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసి మొత్తం కలిపి ఒకసారి ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉంచాలి. 15 మినిట్స్ తర్వాత 2 పిండిని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలండి. పూరి పిండి బాల్ కొంచెం చిన్నగా చేసి గారెపిండిది కొంచెం పెద్ద బాల్ లాగా చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ హ్యాండ్కి పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని స్టఫ్ చేసుకోవాలండి. సేమ్ మనం భక్షాలకు ఎలా అయితే స్టఫ్ చేసుకుంటామో పిండిలో పూర్ణం, సేమ్ అలానే ఈ పిండిలో మనం గారెలు స్టఫ్ చేసుకుంటామండి. అంతే, ఏం డిఫరెన్స్ లేదు. ఇలా అంతా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ స్టఫ్ చేసుకున్న లోపల స్టవ్ మీద కడాయి పెట్టి దాని మీద ఆయిల్ పోసి హీట్ చేయండి. అది హీట్ అయ్యే లోపల ఇలా పూరి ప్రెషర్ తీసుకొని ఇప్పుడు 2 సైడ్స్ ఇలా ప్లాస్టిక్ పేపర్స్ పెట్టి దాని మీద ఆయిల్ అప్లై చేసి ఇలా గార మధ్యలో పెట్టి పూరి ప్రెషర్తో ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్నాక చూడండి గార ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూడండి ఇలా అవుతుంది గార. ఇప్పుడు ఇఫ్ మీ దగ్గర పూరి ప్రెషర్ లేకపోతే వీడియోలో సైడ్కి చూపిస్తున్నట్టుగా హ్యాండ్తో కూడా ఇలా ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి గారెని, టెన్షన్ లేదు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని ప్రెస్ చేసి పెట్టుకున్న గారెల్ని ఆయిల్లో వేసి కడాయి సైజ్ బట్టి 1 లేదా 2 గారెలు వేసుకొని జల్లిగంట తీసుకొని మధ్యలో ప్రెస్ చేసుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా మొత్తం 2 సైడ్స్ కాల్చుకున్నాక తీసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. స్ట్రైనర్లో ఎందుకు వేస్తామంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా స్ట్రైనర్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ అవుతుందండి. అంతేనండి, వేడి వేడి ఉల్లగారెలు రెడీ. వీటిని పేపర్ మీద ఒక 15 to 20 మినిట్స్ వరకు ఇలా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్నాకే మనము డబ్బాలో స్టోర్ చేసుకోవాలి, లేకపోతే అవి మెత్తగా అయిపోతాయి. ఇలా ఆరబెట్టుకుని వేసుకుంటే మనకు 10 to 15 డేస్ వరకైనా బాగుంటాయండి. అంతేనండి, తెలంగాణ బతుకమ్మ దసరా స్పెషల్ ఉల్లెగారెలు రెడీ. వీటిని టీలో కానీ సాబ్దానా కీర్తో కానీ లేదా కిడ్స్కి సాస్తో కానీ పెరుగుతో కానీ ఇచ్చినా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైతే చేశారో వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.